హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 38. ఇక లిఫ్ట్ లో వెళ్దాం పదా అంటుంది. కృతి సరే అని లిఫ్ట్ లోకి వెళ్ళగానే మిన్ని లోపలికి వచ్చి కృతికి ఫోన్ ఇస్తుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తానని బయటికి వెళ్తుంది. అప్పటికే లిఫ్ట్ లో ఉన్న వైభవ్ మనుషులు కృతికి మత్తిచ్చి సెకండ్ ఫ్లోర్ లోనే లిఫ్ట్ ఆపి ఇక మాల్ బ్యాక్ సైడ్ ఉన్న మెట్ల నుంచి కృతిని తీసుకెళ్తారు. అశ్వత్ ఆ దొంగ వెనుక కొంచెం దూరం వెళ్ళాక అతని ముందు ఒక కారు ఆగగానే ఆ చైన్ అశ్వత్ వైపు విసిరేసి కారు ఎక్కి వెళ్తాడు. అశ్వత్ ఆ చైన్ తీసుకుని ఏంటి వీడి చైన్ దొంగిలించి మళ్ళీ వదిలేసి అని ఏదో గుర్తుకు రాగానే వెంటనే కృతి కోసం పెట్టిన సెక్యూరిటీ వాళ్లకు కాల్ చేస్తాడు అశ్వత్. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రణవ్కి కాల్ చేసి రే కృతి ఉందా అని కంగారుగా అడుగుతాడు అశ్వత్. ప్రణవ్ అదేంట్రా కృతి నీతోనే ఉంది కదా. అశ్వత్ ఒరే దున్నపోతూ నా దగ్గర ఉంటే మళ్ళీ నీకు ఫోన్ చేసి నిన్నెందుకు అడుగుతారా సన్నాసి అని జరిగిన విషయం చెప్తాడు అశ్వత్. ప్రణవ్ నేను చూస్తాను అని కాల్ కట్ చేసి దీక్షకు కూడా విషయం చెప్పి నువ్వు ఆంటీ వాళ్ళు ఎక్కడున్నారో చూసి విషయం చెప్పు అంటాడు. దీక్ష కూడా సరేనని సుమతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అశ్వత్ షాపింగ్ మాల్ లోకి వచ్చి మొత్తం అంతా వెతుకుతూనే ఉంటాడు కృతి కోసం. ఈలోపు ప్రణవ్ వచ్చి అశ్వత్ దినేష్ కి కాల్ చేసి దినేష్ అంటే కృతికి తెలియకుండా తన కోసం పెట్టిన బాడీగార్డ్ అన్నమాట. అశ్వత్ చేశారా లిఫ్ట్ చేయటం లేదు అని మళ్ళీ కాల్ చేస్తాడు. దినేష్ మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి సార్ చెప్పండి. అశ్వత్ మీ మేడం ఎక్కడా తను కనబడడం లేదు అంటాడు. దినేష్ సార్ మేడం ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తే అని చెప్తూ ఉంటే అక్కడ రౌడీ దినేష్ ని కొట్టగానే ఫోన్ కింద పడిపోతుంది దినేష్ ది. అశ్వత్ హలో దినేష్, హలో హలో దినేష్ అని అటు సైడ్ నుంచి వస్తున్న సౌండ్స్ విని రే ప్రణవ్ దినేష్ నెంబర్ ఎక్కడుందో ట్రేస్ చేయి అని అశ్వత్ వెళ్తూ ఉంటే ఈ లోపు సుమతి వచ్చి అశ్వత్ దీక్ష చెప్తుంది నిజమేనా కృతి కనిపించట్లేదంట అని అంటుంది కంగారుగా సుమతి. దానికి అశ్వత్ బాధగా అవునమ్మా నేను తన కోసమే వెళ్తున్నా, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని డ్రైవర్ కి అందరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమని మరీ చెప్పి బయటికి వెళ్తాడు అశ్వత్. ఇక ప్రణవ్ దినేష్ కాల్ ట్రేస్ చేసి ప్లేస్ చెప్పడంతో అశ్వత్ కూడా వెంటనే అక్కడికి వెళ్తాడు. వైభవ్ మనుషులు దినేష్ ని ఇంకా మిగతా వాళ్ళని కొడుతూ ఉంటారు. కొంచెం దూరంలో కార్ బ్యానెట్ పై ఒక వ్యక్తి స్టైల్ గా కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అశ్వత్ వెళ్లి దినేష్ ని కొడుతున్న వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడుతూనే ఉంటాడు. మిగతా సెక్యూరిటీని కొడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రణవ్ కూడా వాళ్ళను కొడుతూ ఉంటాడు. కాసేపటికి ప్రణవ్ అశ్వత్ ఆ రౌడీలందరినీ పడుకోబెట్టి కారు వైపుగా అడుగులేస్తూ ఉంటారు చిన్నగా. ఇక వర్షం కూడా అప్పుడే స్టాప్ అయిపోతుంది. కారుపై కూర్చున్న ఈ వ్యక్తి దిగి ఏ అక్కడే ఆగు, నీ మంచి కోసమే చెప్తున్నా, మర్యాదగా వెళ్ళిపో అంటాడు. అశ్వత్ వెళ్ళిపోవడానికి కాదురా వచ్చింది, చేతకాని వాడిలా నా కాబోయే భార్యను నీకు అప్పగించి వెళ్ళేంత చేతగాని వాడిని అనుకున్నావేరా ఈ అశ్వత్ నంద అంటే అని అన్నాడు. అతడు అది నాకు మాత్రమే నా భార్య, ఇంకెవరికి కాదు. దాని మీద కన్ను పడ్డవాడిని ఎవరినైనా సరే మామూలుగా వదలను అంటాడు. అశ్వత్ 2 అడుగుల్లో మెరుపు వేగంతో అతని దగ్గరికి వెళ్లి కడుపులో ఒక పంచి ఇవ్వగానే ఒక్కసారిగా గాల్లో ఎగిరి కింద పడి అమ్మా అంటూ కింద పడతాడు వైభవ్. అశ్వత్ ప్రణవ్ వైపు చూసి రే బంగారాన్ని తీసుకుని వెళ్ళు అంటాడు. ప్రణవ్ అలాగే అని కారిడోర్ తీసి చూస్తాడు. కృతి స్పృహలో ఉండదు. తనను భుజంపై పడుకోబెట్టుకుని వెళ్తూ ఉంటే కింద పడిన అతడు ఒక్కసారిగా లేచి పరుగున ప్రణవ్ దగ్గరికి వచ్చి వీపుపై పడి తెగ గుద్దులు గుద్దుతాడు ప్రణవ్ని. ప్రణవ్ బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోబోతూ ఉంటే అశ్వత్ వచ్చి పట్టుకుని కృతిని ఎత్తుకుని దినేష్ వాళ్ళు వచ్చి నా కారులో పడుకోబెట్టి కారిడోర్స్ లాక్ చేసి తన వైపు పరుగున వస్తున్న అతని ఫేస్ పై కొడతాడు. అతని కింద పడతాడు. లేవడానికి ఓపిక లేకపోయినా లేచి నిలబడి రే మర్యాదగా కృతిని నాకు అప్పగించి వెళ్ళండి అంటాడు. ప్రణవ్ అతని చెయ్యి పట్టుకుని వెనక్కి మడిచి రే ఎవర్రా నువ్వు, నా చెల్లిని ఎందుకు తీసుకెళ్తున్నావు అంటాడు. అతను నవ్వుతూ చెల్లా ఎలా అయిందిరా నీకు చెల్లి,
తనకి అన్నయ్య లేడు. ఎవడ్రా నువ్వు అంటాడు. ప్రణవ్, కృతి గురించి నీకే అంతా తెలిసినట్టు చెప్తున్నావు. ఎవడ్రా నువ్వు? ఇక వర్షం కృతికి మత్తు ఇవ్వడం వలన మెల్లగా చిన్నగా వదిలి స్పృహలోకి వస్తుంది. అశ్వత్ వైభవ్, వైభవ్ తలశాని. ప్రణవ్, వాట్? ఇతను వైభవా? ఆ వైభవ్ నోటి నిండా రక్తం, తలకు గాయాలతో లేవటానికి ఓపిక లేకుండా మెల్లగా లేచి, అవునే, నేనే వైభవ్ తలశాని అని అశ్వత్ని చూసి, నా ఇంటి పేరుతో సహా నా పేరు తెలుసుకున్నవాడిని, నేనెలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు కాబట్టి కృతిని ఇక్కడ వదిలేస్తే వెళ్తే నీకే మంచిది, కనీసం ప్రాణాలైనా కాపాడుకో అంటాడు. దానికి అశ్వత్ నవ్వుతూ వైభవ్ ఎదురుగా నిలబడి, 5 నిమిషాల్లో నిన్ను, నీ మనుషుల్ని పరిస్థితి చూసి కూడా మళ్ళీ నాకే వార్నింగ్ ఇస్తున్నావు. కృతి కాదు కదా, కృతి నీడను కూడా నేను టచ్ చేయనివ్వను అని వైభవ్ని మళ్ళీ ఫేస్ పై కొట్టగానే స్పృహ తప్పి పడిపోయాడు. అశ్వత్ ప్రణవ్ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి కృతి నిలబడి ఉంటుంది. వెనక నుంచి ఫాస్ట్ గా ఒక ట్రక్ కృతి వైపు వస్తూ ఉంటుంది. అశ్వత్ ప్రణవ్ కూడా కృతి అని ఫాస్ట్ గా వెళ్ళి ఇంకో సెకండ్ లో కృతికి ట్రాక్ క్యాష్ ఇస్తుందన్న టైంలోనే ఇక కృతి నుంచి పక్కకు లాగుతారు. ఆ ఫోర్స్ లో ముగ్గురు ఒక్కసారిగా కిందకి పడతారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. సారీ అండి, చాలా చిన్న ఎపిసోడ్ వచ్చింది. నెక్స్ట్ టైం లాంగ్ ఎపిసోడ్ ఇస్తాను.